భారత్ మీద నిరంతర కుట్రలు, సరిహద్దుల్లో మళ్లీ కవ్వింపులకు కాలు దువ్వుతుంది పాకిస్తాన్. 1965లో జరిగిన ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోకుండా మళ్లీ తోకజాడించే ప్రయత్నం చేస్తుంది. గుజరాత్ సర్ క్రీక్ సరిహద్దులో మన పొరుగు దేశం కదలికలతో అప్రమత్తమైంది భారత సైన్యం. పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడితే చరిత్రే మారిపోతుందని హెచ్చరించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సీమాంతర ఉగ్రవాదాన్ని ఇకనైనా ఆపకపోతే ప్రపంచ చిత్రపటం నుంచి తుడిచేస్తామని స్పష్టం చేశారు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. ఇంతకీ ఏమిటి సర్ క్రీక్ వివాదం? అక్కడేం జరుగుతుందో ఈ స్టోరీలో చూద్దాం. సరిహద్దులు ప్రశాంతంగా ఉంటే ఏమాత్రం సహించలేదు మన పొరుగు దేశం. నిరంతరం కవ్వింపులు కొనసాగించందే నిద్ర పట్టదు. తాజాగా సర్ క్రీక్ సరిహద్దు మరోసారి వార్తల్లోకి వచ్చింది. గుజరాత్ లోని రాన్ ఆఫ్ కచ్, పాకిస్తాన్ మధ్య ఉన్న సముద్ర తీరంలో ఉన్న ప్రాంతమే సర్ క్రీక్. సర్ క్రీక్ అనేది అనిశ్చల అలల ప్రాంతం. తరచూ తన ఉనికిని మారుస్తుంది. ఇక్కడ ఉన్న 96 కిలోమీటర్ల పొడవు, 1 నుంచి 3 కిలోమీటర్ల వెడల్పు ఉప్పునీటి కాల్వ 2 దేశాల మధ్య సరిహద్దుగా ఉంది. దీనిపై ఎప్పటి నుంచో పాకిస్తాన్ కన్నుపడింది. సర్ క్రీక్ ను అంగీకరిస్తూనే ఆ రేఖ తూర్పు తీరానికి సరిహద్దుగా గుర్తించాలని వాదిస్తోంది. భారత్ మాత్రం దాని మధ్య భాగం నుంచి సరిహద్దు గుర్తించాలని చెబుతోంది. అందుకు కారణం అధిక ఆటుపోట్ల కాలంలో ఈ క్రీక్ నౌకాయానానికి అనుకూలంగా ఉంటుందని భారత్ భావిస్తోంది. గతంలో ఈ సరిహద్దు వివాదం మీద భారత్ పాకిస్తాన్ల మధ్య ఓ యుద్ధం జరిగింది. పాకిస్తాన్ సైన్యం 1965 ఏప్రిల్లో ఆపరేషన్ డిజర్ట్ హ్యాక్ పేరిట రాన్ ఆఫ్ కచ్ లో దూసుకొచ్చింది. భారత్ సైన్యం ధీటుగా స్పందించి తిప్పికొట్టింది. చివరికి బ్రిటన్ మధ్యవర్తిత్వంలో ఇరు దేశాల మధ్య యథాతథ స్థితిని నెలకొల్పారు. ఆ తర్వాత కొన్ని నెలలకే ఆపరేషన్ జిబ్రాల్టర్ పేరిట కశ్మీర్ను ఆక్రమించుకునేందుకు దాడి చేసి ఘోరంగా పరాజయం పాలైంది. కానీ ఈ యుద్ధంలో రాన్ ఆఫ్ కచ్ వద్ద గుజరాత్ ముఖ్యమంత్రి బల్వంత్ రాయ్ మెహతా ప్రయాణిస్తున్న బీచ్ క్రాఫ్ట్ విమానాన్ని పాక్ జెట్లు కూల్చేశాయి. ఈ ప్రమాదంలో ఆయన మరణించారు. నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ప్రేరణతో 1965 యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ను చిత్తుగా ఓడించింది. మన సైన్యం లాహోర్ వరకు దూసుకుపోయినా చివరకు ఇరు దేశాల మధ్య ఒప్పందంతో తిరిగి రావాల్సి వచ్చింది. ఓడిపోయిన పాకిస్తాన్కు ఏమాత్రం బుద్ధి రాలేదు. ఆ దేశ నౌకదళానికి చెందిన బ్రెగ్వేట్ అట్లాంటిక్ విమానం 1999లో సరిహద్దులు దాటి సర్ క్రీక్ పై ప్రయాణించింది. భారత్కు చెందిన MiG-21 జెట్ దానిని కూల్చేయడంతో 16 మంది పాక్ నేవీ అధికారులు మరణించారు. ఆ తర్వాత పాక్ మెరైన్ యూనిట్లను ఇక్కడికి తరలించింది. అదే ఏడాది భారత్ MiG పై ఒక క్షిపణి ప్రయోగించింది. కానీ నాడు మన జెట్ దానిని సురక్షితంగా తప్పించుకుంది. 2019 నుంచి పాక్ సర్ క్రీక్ వద్ద భారీగా సైనిక మోహరింపులు చేపడుతుందని వార్తలు వచ్చాయి. వీటిల్లో ఇన్ఫాంట్రీ, యాంఫీబియస్ బెటాలియన్లు, నిఘా కోసం కోస్టల్ డిఫెన్స్ బోట్లు, ఎయిర్ డిఫెన్స్ యూనిట్ల వంటి వాటిని ఇక్కడికి తరలించింది. 2020లో గుజరాత్లోని జునాగఢ్ కూడా తమదే అంటూ పాక్ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. దీనికి అనుగుణంగా నాటి ఇమ్రాన్ ప్రభుత్వం తమ దేశ మ్యాప్లో ఆ ప్రాంతాన్ని చూపించడం మొదలుపెట్టింది. పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో తీవ్రంగా దెబ్బతిన్న పాకిస్తాన్ మన దేశం మీద పగతో మరింత రగిలిపోతుంది. మరోసారి సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం కదలికలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది భారత్. తాజా భుజ్ సైనిక స్థావరంలో జరిగిన దసరా వేడుకల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లోని అన్ని లక్ష్యాలను భారత సైన్యం విజయవంతంగా సాధించిందని గుర్తు చేశారు. పాకిస్తాన్తో యుద్ధం చేయడం భారత్ లక్ష్యం కాదని స్పష్టం చేశారు. సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ ఎటువంటి దురాక్రమణకు పాల్పడినా ఆ దేశ చరిత్ర భౌగోళిక స్వరూపాన్ని మార్చేంత స్థాయి ప్రతిస్పందన ఉంటుందని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. సర్ క్రీక్ నుంచి కూడా కరాచీ మార్గం ఉందని గుర్తుంచుకొని ప్రవర్తించాలన్నారు. ఈ సందర్భంగా 1965 యుద్ధాన్ని గుర్తు చేశారు. అప్పుడు భారత బలగాలు లాహోర్కు వెళ్లగలిగే సత్తాను ప్రదర్శించాయన్నారు. ఇప్పుడు ఇది 2025 అని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. भारत ने कई बार बातचीत के रास्ते इसका समाधान करने का प्रयास किया है, मगर पाकिस्तान की नीयत में खोट है, उसकी नीयत साफ नहीं है। जिस तरह से हाल में पाकिस्तान की फौज ने सर क्रीक के सटे इलाकों में अपना मिलिट्री इंफ्रास्ट्रक्चर बढ़ाया है, वह उसकी नीयत बताता है। अगर सर क्रीक इलाके में पाकिस्तान की ओर से कोई भी हिमाकत की गई तो उसे ऐसा करारा जवाब मिलेगा कि इतिहास और भूगोल दोनों बदल जाएंगे मेरे साथियों। और 1965 की जंग में भारत की सेना ने लाहौर तक पहुंचने का सामर्थ्य भी दिखाया। आज 2025 में पाकिस्तान को याद रखना चाहिए कि कराची का एक रास्ता क्रीक से ही होकर गुजरता है।
తాజాగా భారత్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఇకనైనా ఆపకపోతే పాక్ భౌగోళిక చారిత్రక అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. రాజస్థాన్లోని అనూప్గఢ్లో ఆర్మీ పోస్ట్ను సందర్శించిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ 1.0 సమయంలో మేం కాస్త సహనాన్ని ప్రదర్శించాం, కానీ ఈసారి అలా జరగదు. మళ్లీ రెచ్చగొడితే సింధూర్ 2.0 దెబ్బతినాల్సిందే. భౌగోళిక చరిత్రలో ఉండాలనుకుంటున్నారా లేదా అనేది ఆ దేశం ఆలోచించుకోవాలి. ప్రపంచ పటంలో ఉండాలనుకుంటే సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపి తీరాల్సిందే, లేదంటే చరిత్ర నుంచి తుడిచిపెట్టుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త అని గట్టిగా హెచ్చరించారు. हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना है। अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा। तो आप अपनी पूरी तैयारी करके रखिए और अगर परवरदिगार चाहेंगे, भगवान चाहेंगे, वाहेगुरु चाहेंगे तो बहुत जल्दी ही आपको मौका मिलेगा। उसके लिए ऑल दी बेस्ट। 1947 స్వతంత్రం తరువాత సింధ్ పాకిస్తాన్ లో భాగం కాగా గుజరాత్ భారత్ లో ఉంది. 1968లో ఒక అంతర్జాతీయ ట్రిబ్యునల్ రాన్ ఆఫ్ కచ్ సరిహద్దు సమస్యను పరిష్కరించింది. కానీ సర్ క్రీక్ అనేక రౌండ్లు చర్చలు జరిగినప్పటికీ పరిష్కారం కాలేదు. భారత్ ముందుగా సముద్ర సరిహద్దును గుర్తించాలని కోరుకుంటే పాక్ మాత్రం సర్ క్రీక్ వివాదాన్ని ముందుగా పరిష్కరించాలని పట్టుబడుతోంది. పాకిస్తాన్ మొత్తం సర్ క్రీక్ సింధ్ ప్రాంతానికి చెందినదే అని వాదిస్తోంది. ఇది 1914 తీర్మానం సరిహద్దును తూర్పు ఒడ్డున ఉంచింది. అంటే దీని ప్రకారం మొత్తం ఈ చిత్తడి నేలలు తమకే చెందుతుందని పాక్ వాదన. అయితే భారత్ మాత్రం 1914 బ్రిటిష్ అధికారులు ఈ ఒప్పందంలో థల్వేక్ సూత్రాన్ని వర్తింపచేసిందని ప్రస్తావిస్తోంది. పాకిస్తాన్లోని అతిపెద్ద రేవు నగరమైన కరాచీ ప్రాంతం సర్ క్రీక్ నైరుతి దిశలో ఉంటుంది. ఈ ప్రాంతంపై పట్టు సాధిస్తే కరాచీకి భద్రత లభిస్తుందని పాక్ భావిస్తోంది. ఎందుకంటే సర్ క్రీక్ నుంచి జలమార్గాల మీదుగా కరాచీ రేవుకు చేరుకోవచ్చు. వాస్తవానికి ఈ ప్రదేశం మొత్తం బురద నేలతో ఉండటం వల్ల సైనికులు దారులకు పాల్పడటం కొంత కష్టమే. ఇక్కడ చమురు నిల్వలు ఉండే అవకాశాలు ఉండడంతో దీనికి ప్రాధాన్యం పెరిగింది.